Hi everyone, I'm Kalyani, working as a lecturer in Sir CRR College for Women. Today, in this session, I'm going to discuss about 3rd BSc 5th semester Fisheries Finfish Culture Unit 3, Pond Preparation. 3.1 Important factors in construction of an ideal fish pond, site selection and topography, nature of the soil, water resources, quantity and quality of water, and sources of pollution. First one, important factors in the construction of an ideal fish culture pond. సో మనం ఒక ఐడియల్ ఫిష్ కల్చర్ పాండ్ని మనం కన్స్ట్రక్ట్ చేసుకుంటున్నాము అంటే ఇట్ ఈస్ హ్యావింగ్ సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్, వాటిని మనం ఫాలో అవ్వాలి. సో ద వెల్ బీయింగ్ ఆఫ్ ది ఫిష్ ఇండస్ట్రీ డిపెండ్స్ అపాన్ ది స్ట్రక్చర్ అండ్ అరేంజ్మెంట్ ఆఫ్ ఫిషింగ్ పాండ్స్. సో ఒక ఫిషింగ్ ఇండస్ట్రీ మనం కన్స్ట్రక్ట్ చేస్తున్నాము అంటే ఇది మెయిన్గా దేని మీద డిపెండ్ అయి ఉంటుందంట, స్ట్రక్చర్ అండ్ అరేంజ్మెంట్ ఆఫ్ ఫిషింగ్ పాండ్స్. సో ఎన్ని పాండ్స్ని మనం కన్స్ట్రక్ట్ చేస్తున్నాము, దాని యొక్క స్ట్రక్చర్ ఎలా ఉండాలి, వాటిని ఎలా అరేంజ్ చేయాలి అనే దాని మీద ఫిషింగ్ ఇండస్ట్రీ యొక్క డెవలప్మెంట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. Following points are to be remembered at the time of constructing an ideal fish culture pond. సో ఒక ఐడియల్ ఫిష్ కల్చర్ పాండ్ మనం కన్స్ట్రక్ట్ చేస్తున్నాము అంటే మనం కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని మనం గుర్తుపెట్టుకుని ఫాలో అవ్వాలి. సో దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి సైట్ సెలెక్షన్ అండ్ టోపోగ్రఫీ. నెక్స్ట్ వన్ నేచర్ అండ్ టెక్స్చర్ ఆఫ్ ది సాయిల్, వాటర్ రిసోర్సెస్ బిసైడ్స్ క్వాలిటీ అండ్ quantity of available water, fishing, packaging and storage facilities, transport arrangements from the place of fishing to the place of disposal. సో సైట్ సెలెక్షన్ అండ్ టోపోగ్రఫీ చూసుకున్నట్లయితే సో ఎటువంటి సైట్ని మనం సెలెక్ట్ చేసుకుంటున్నాము, సో ఆ యొక్క టోపోగ్రఫీ ఎలా ఉంది, ఆ యొక్క ల్యాండ్ ఏరియా ఎలా ఉంది, దాని యొక్క న్యాచురల్ క్యారెక్టర్స్ కానీ ఆర్టిఫిషియల్ క్యారెక్టర్స్ కానీ వాటి యొక్క ఫిజికల్ కెమికల్ ఫ్యాక్టర్స్ ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి. అలాగే సాయిల్ యొక్క నేచర్ ఎలా ఉంది, ఎటువంటి టైప్ ఆఫ్ నేచర్ ఉంది దానికి, అండ్ టెక్స్చర్ ఎలా ఉంటుంది, అది రాకీ ఆ శాండీ అని తెలుసుకోవాలి మనం. అలాగే వాటర్ రిసోర్సెస్ బిసైడ్స్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఆఫ్ అవైలబుల్ వాటర్. సో యూస్ చేసుకునే వాటర్ యొక్క క్వాలిటీ ఎలా ఉంటుంది, అది మంచి క్వాలిటీ ఆఫ్ వాటరా కాదా, క్వాంటిటీ ఎంత క్వాంటిటీ ఆఫ్ వాటర్ అనేది మనకి సరిపోతుందా లేదా, అసలు ఆ యొక్క పాండ్ని మనం కన్స్ట్రక్ట్ చేస్తున్నాము అంటే ఒక ఇండస్ట్రీని మనం కన్స్ట్రక్ట్ చేస్తున్నాము అంటే దానికి కావాల్సినంత వాటర్ అనేది ఆ ఏరియా నుంచి వస్తుందా లేదా అని కూడా మనం తెలుసుకోవాలి. అలాగే ఫిషింగ్, ప్యాకేజింగ్ అండ్ స్టోరేజ్ ఫెసిలిటీస్. సో ఒక పాండ్ని కన్స్ట్రక్ట్ చేసుకున్నాము అంటే ఆ యొక్క ఫిషింగ్ చేయడానికి కానీ ప్యాకింగ్ చేయడానికి కానీ వాటిని స్టోర్ చేయడానికి కానీ సరిపడా ఏరియా అనేది మనం చూస్ చేసుకుంటున్నామా లేదా అని కూడా మనం తెలుసుకోవాలి. అలాగే ట్రాన్స్పోర్ట్ అరేంజ్మెంట్స్ ఫ్రమ్ ద ప్లేస్ ఆఫ్ ఫిషింగ్ టు ది ప్లేస్ ఆఫ్ డిస్పోజల్. అంటే మనం ఈ యొక్క పాండ్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నాము అంటే ఆ యొక్క పాండ్లో ఉన్న ఫిష్ని మనం హార్వెస్ట్ చేసినప్పుడు వాటిని మనం మార్కెట్కి పంపించాలి. సో అలా పంపించడానికి వీలుగా ఉండే ట్రాన్స్పోర్టింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా, సో ఆ యొక్క అరేంజ్మెంట్స్కి ఆ యొక్క ఏరియాని మనం ఒక ట్రాన్స్పోర్టేషన్ అరేంజ్మెంట్స్ ఫెసిలిటీస్ అన్నీ సమకూర్చుకునేలాగా ఆ ఏరియాని మనం డిజైన్ చేసుకోవాలి, అట్లా మన యొక్క పాండ్ని కన్స్ట్రక్ట్ చేసుకోవాలి అని చెప్తున్నారు. ఫస్ట్ వన్ సైట్ సెలెక్షన్ అండ్ టోపోగ్రఫీ. నెంబర్ అండ్ టైప్స్ ఆఫ్ పాండ్స్ టు బి కన్స్ట్రక్టెడ్ డిపెండ్ upon topography of the land, area of land available and nature of fish to be cultured. సో ఒక పాండ్ని మనం కన్స్ట్రక్ట్ చేస్తున్నాము, సో ఒక ఏరియాని మనం చూస్ చేసుకున్నాము అంటే అక్కడ ఒక ఫిషింగ్ ఇండస్ట్రీ స్టార్ట్ చేస్తున్నాము అంటే దాంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాండ్స్ని మనం కన్స్ట్రక్ట్ చేస్తున్నాము. సో బ్రీడింగ్ పాండ్స్ అని, నర్సరీ పాండ్స్ అని, హార్వెస్టింగ్ పాండ్స్ అని, సో డిఫరెంట్ రేరింగ్ పాండ్స్ అని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాండ్స్ మనం కన్స్ట్రక్ట్ చేస్తూ ఉంటాం. సో అది దేని మీద డిపెండ్ అయి ఉంటుందంట, ల్యాండ్ యొక్క టోపోగ్రఫీ అంటే దాని యొక్క న్యాచురల్ అండ్ ఆర్టిఫిషియల్ ఫిజికల్ క్యారెక్టర్స్ మీద, అలాగే ఎంత ల్యాండ్ మనకి అవైలబుల్గా ఉంది, అలాగే మనం ఎటువంటి టైప్ ఆఫ్ ఫిష్ని మనం కల్చర్ చేస్తున్నాము. సో వీటి మూడింటిని మనం కరెక్ట్గా చెక్ చేసుకోవాలి. అండ్ site selected for the establishment of the industry should neither be too flat nor with hillock and depression. సో మనం చూస్ చేసుకునే సైట్ అనేది కంప్లీట్ ఫ్లాట్గా ఉండకూడదు, అలా అని చెప్పి ఎత్తు పల్లాలు ఎక్కువగా ఉండకూడదు. సో ఐడియల్ సైట్ అనేది ఎలా ఉండాలి అంటే గ్రౌండ్ అనేది స్లోపీగా ఉండాలి, అంటే ఆటవాల్గా ఉండాలి, అండ్ స్కూపింగ్ డిప్రెషన్స్ అంటే వ్యాలీస్లో ఉన్నట్లుగా. స్కూపింగ్ అంటే చిన్న చిన్న ఎత్తు పల్లాలు ఉండాలి కానీ ఎక్కువ ఎత్తు పల్లాలు ఉండకూడదు. అలాగే ఒక పాండ్ అనేది 3 సైడ్స్ హైట్లో ఉండాలి, ఎలివేటెడ్ అంటే హైట్లో ఉండాలి, గట్టులు పెద్దగా ఉండాలి.
అండ్ ఫోర్త్ సైడ్ చూసుకున్నట్లయితే అది నారోగా ఉండాలి. సో ఎందుకు ఫోర్త్ సైడ్ ఉన్న యొక్క ఎలివేషన్ అనేది నారోగా ఉండాలి అంటే, ఎందుకు అంటే ఈజీ ఎవాక్యుయేషన్, సో ఈజీ హార్వెస్టింగ్కి ఫిష్ని మనం దాని యొక్క మార్కెటబుల్ సైజ్కి అది వచ్చినప్పుడు మనం దాన్ని హార్వెస్ట్ చేయాలి ఒక పాండ్లోంచి. సో హార్వెస్ట్ చేయాలి అంటే ఏదైతే ఫోర్త్ సైడ్ అనేది మన యొక్క అవుట్లెట్ అనేది నారోగా కన్స్ట్రక్ట్ చేస్తామో, సో అక్కడి నుంచి మనం ఈజీగా వాటిని హార్వెస్ట్ చేసుకోవచ్చు. సో ఎప్పుడు ఐడియల్ సైట్ అనేది టూ ఫ్లాట్గా ఉండకూడదు, అలా అని చెప్పి ఎత్తు పల్లాలు ఎక్కువగా ఉండకూడదు. అది స్లోపీగా ఉండాలి, తక్కువ ఎత్తు పల్లాలు ఉండాలి, వ్యాలీ లాగా ఉండాలి, స్కూపింగ్ డిప్రెషన్స్ అంటే తవ్వగలిగేలాగా ఉండాలి ల్యాండ్ అనేది. అలాగే ఆ యొక్క పాండ్కి 4 సైడ్స్ ఉంటాయి. ఆ 4 సైడ్స్లో 3 సైడ్స్ ఉన్న గట్టులేమో ఎలివేషన్స్ ఏమో హైట్లో ఉండాలి. అండ్ ఫోర్త్ సైడ్ వచ్చేసి అది నారోగా ఉండాలి, అది అవుట్లెట్ కింద యూజ్ అవ్వాలి. ఎందుకు అంటే ఫర్ ఈజీ ఎవాక్యుయేషన్, ఈజీ హార్వెస్టింగ్ అని చెప్తున్నారు. Slopey area with a moderate depression surrounded by hills on all sides would be quite ideal for establishing parallel ponds having interconnections. సో ఒకవేళ మనం ఒక పాండ్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నాము, సో దాంట్లో 4 సైడ్స్ ఉంటాయి. ఆ యొక్క 4 సైడ్ని హై ఎలివేషన్స్ అండ్ హిల్లీ ఏరియాస్ లాగా, అంటే హిల్లీ ఏరియాస్ అంటే ఇక్కడ గట్టులు. సో అది అది ఎలా ఉండాలి అంటే స్లోపీ ఏరియా ఉండాలి, అంటే ఏటవాలుగా ఉండాలి, మోడరేట్ డిప్రెషన్స్ ఉండాలి, ఎక్కువ ఎత్తు పల్లాలు ఉండకూడదు, తక్కువ ఎత్తు పల్లాలు ఉండాలి, మోడరేట్గా ఉండాలి. అండ్ 4 సైడ్స్ హిల్స్ అంటే 4 సైడ్స్ గట్టులు ఉండాలి, నాలుగు పక్కల గట్టులు ఉండాలి. అది కూడా ఎందుకు యూజ్ అవుతుంది అంటే అటువంటి టైప్ ఆఫ్ పాండ్స్ మనం కన్స్ట్రక్ట్ చేసుకున్నట్లయితే సో అవి ప్యారలల్ పాండ్స్ని కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. సో అట్లా 4 వైపులా గట్టులు ఉండి అవి ఏటవాలుగా ఉండి డిప్రెషన్స్ అనేవి తక్కువగా ఉంటే సో అటువంటి పాండ్ పక్కన ఇంకొక పాండ్ని కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. అలాగా మనం ప్యారలల్ పాండ్స్ని కన్స్ట్రక్ట్ చేసుకుని ఇంటర్ కనెక్షన్స్ ఇచ్చుకోవచ్చు. సో అలా ఇంటర్ కనెక్షన్స్ ఇవ్వడం వల్ల యూజ్ ఏంటి అంటే మ్యాక్సిమల్ యూటిలైజేషన్ అండ్ డ్రైనింగ్ ఆఫ్ వాటర్ ఈజ్ ఈజీ ఇన్ సచ్ ఏరియాస్, దస్ సేవింగ్ ది ఎక్స్పెన్సెస్ ఫర్ ఎవాక్యుయేషన్. సో అలా ప్యారలల్ పాండ్స్ కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అన్నారు. అంటే స్లోప్ ఏరియాస్ ఉండి, తక్కువ డిప్రెషన్స్ ఉండి, 4 సైడ్స్ గట్టులు ఉండి, 4 సైడ్స్ హిల్స్ ఉండి, సో ఏటవాలుగా ఉండడం వల్ల ఏమవుతుంది, మనం ప్యారలల్ పాండ్స్ని కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. సో ఆ ప్యారలల్ పాండ్స్ కూడా ఏమి ఇవ్వచ్చు, ఇంటర్ కనెక్షన్స్ ఇవ్వచ్చు. సో ఇంటర్ కనెక్షన్స్ ఇవ్వడం వల్ల యూజ్ ఏంటి అంటే వాటర్ యూటిలైజేషన్ కానీ వాటర్ డ్రైనింగ్ కానీ ఈజీ అవుతుంది అని చెప్తున్నారు. అంటే ఒక పాండ్లో మనం వాటర్ రిలీజ్ చేస్తే అది ఈజీగా మిగిలిన పాండ్స్లో కూడా ఇంటర్ కనెక్షన్స్ ఉండడం వల్ల ఆ ఒక వాటర్ అనేది మిగిలిన పాండ్స్లో కూడా ఫ్లో అవుతుంది. సో అలా వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే తక్కువ యూజేజ్ అవుతుంది, అలాగే డ్రైనింగ్ కూడా ఈజీ అయిపోతుంది, అలాగే మనం ఇవాక్యుయేషన్కి అంటే హార్వెస్టింగ్ టైంలో ఎక్కువ ఖర్చు పెట్టకుండా తక్కువ ఎక్స్పెన్సెస్లో మనం ఈజీగా హార్వెస్ట్ చేసుకోవచ్చు. అండ్ పాండ్స్ మస్ట్ బి అవే ఫ్రమ్ రోడ్స్, మెయిన్ ఇరిగేషన్ కెనాల్స్ or రన్నింగ్ స్ట్రీమ్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఆర్ ఎలక్ట్రిక్ లైన్స్. సో పాండ్స్ ఎప్పుడు మనకి మెయిన్ రోడ్స్ దగ్గర నుంచి, ఇరిగేషన్ కెనాల్స్ నుంచి, రన్నింగ్ స్ట్రీమ్స్ నుంచి కొంచెం దూరంగా, ఎలక్ట్రిక్ లైన్స్ అండ్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ నుంచి కొంచెం దూరంగా కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. సో ఏదైనా సరే న్యాచురల్ కెలామిటీస్ వచ్చినా సరే, ఏదైనా సరే డిస్ట్రక్షన్స్ వచ్చినా సరే పాండ్ ఎఫెక్ట్ అవ్వకుండా ఉండడానికి. సో హియర్ ఇట్ ఈస్ హ్యావింగ్ గుడ్ ప్రొఫైల్ పాండ్ అండ్ బ్యాడ్ ప్రొఫైల్ పాండ్. సో ఇక్కడ గుడ్ ప్రొఫైల్ పాండ్ అంటే ఎలా ఉండాలంటే ఏటవాలుగా ఉండాలి. సో ఇక్కడ స్కూపింగ్ డిప్రెషన్స్ అనేవి ఉండాలి, అలా అని చెప్పి టూ ఫ్లాట్గా ఉండకూడదు, టూ హిల్లీగా ఉండకూడదు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి, ఎప్పుడు బ్యాడ్ ప్రొఫైల్ అంటే ఏంటి అంటే పాండ్ కింద ఉండే ఏరియా అనేది నీట్గా ఉండాలి. సో ఇలా ట్రీ స్టంప్స్ కానీ, రాక్స్ కానీ, శాండ్ కానీ, లేదు అంటే ఇంకేమైనా సరే గ్రావెల్ మెటీరియల్ కానీ ఉండకూడదు అని చెప్తున్నారు. సో ఈ యొక్క ఏరియా చూసుకున్నట్లయితే 3 సైడ్స్ అనేవి హిల్లీ ఏరియాస్ ఉన్నాయి, గట్టులు ఉన్నాయి. 4th సైడ్ మాత్రం ఇక్కడ కనిపిస్తుంది ఒక లైన్ నారోగా ఉంటుంది. సో ఇక్కడ అవుట్లెట్ అనేది ఉంటుంది. సో ఇలా ఉండడం వల్ల యూజ్ ఏంటి అంటే ఈజీ ఎవాక్యుయేషన్, ఈజీగా మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అండ్ మెయిన్ వాటర్ సోర్సెస్ మస్ట్ బి ఎట్ ఎ హయ్యర్ లెవెల్ విత్ క్లోజ్డ్ కనెక్టింగ్ ఇన్లెట్స్ టు ప్రివెంట్ వాటర్ ఫ్రమ్ కంటామినేషన్ అండ్ పొల్యూషన్. సో మెయిన్ వాటర్ సోర్సెస్ అంటే ఎక్కడి నుంచి అయితే వాటర్ అనేది వస్తుందో ఆ మెయిన్ వాటర్ సోర్స్ ఏదైతే ఎక్కడి నుంచి అయితే వాటర్ అనేది వచ్చి పాండ్స్లోకి రిలీజ్ అవుతుందో అది ఎప్పుడు హై లెవెల్లో ఉండాలి, అంటే కొంచెం దూరంగా అండ్ హై లెవెల్లో కన్స్ట్రక్ట్ చేసుకోవాలి ఫర్ ఈజీ
ఫెసిలిటేటింగ్ ఆఫ్ వాటర్, ఈజీ ఫ్లో ఆఫ్ వాటర్ అని చెప్తూ ఉంటారు. అలాగే ఆ యొక్క మెయిన్ వాటర్ సోర్స్ అనేది, దాని యొక్క ఇన్లెట్ అనేది ఎప్పుడు క్లోజ్డ్ కండిషన్లోనే ఉండాలి. సో ఎందుకు అంటే టు ప్రివెంట్ వాటర్ ఫ్రమ్ కంటామినేషన్ అండ్ పొల్యూషన్. సో ఆ యొక్క వాటర్ అనేది కంటామినేట్ అవ్వకోకుండా, పొల్యూట్ అవ్వకోకుండా ప్రివెంట్ చేయడానికి యూజ్ అవుతుంది అని చెప్తున్నారు. నెక్స్ట్, వాటర్ సీపేజ్ మస్ట్ బి చెక్డ్ టు ప్రివెంట్ ద లాస్ ఆన్ కంటిన్యూస్ డ్రైనింగ్. సో వాటర్ అనేది అన్వాంటెడ్గా రిలీజ్ అవ్వకోకుండా, వాటర్ సీపేజ్ అంటే సో ఇక్కడ ఉన్న డ్రైనింగ్ పైప్స్ కానీ, వాటర్ రిలీజింగ్ పైప్స్ కానీ క్లోజ్డ్గా ఉండాలి. సో దాంట్లో నుంచి వాటర్ అనేది అన్వాంటెడ్గా రిలీజ్ అవ్వకోకుండా మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. సో అలా చెక్ చేసుకుండడం వల్ల ఏంటి అంటే కంటిన్యూస్ లాస్ అనేది, వాటర్ అనేది కంటిన్యూస్గా లాస్ అవ్వకోకుండా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్, నేచర్ ఆఫ్ ది సాయిల్. సో ఎటువంటి సాయిల్ని మనం చూస్ చేసుకోవాలి పాండ్ కన్స్ట్రక్షన్కి. సాయిల్ మస్ట్ బి ఏబుల్ టు రిటైన్ వాటర్ వితౌట్ సీపేజ్. సో వాటర్ ఎప్పుడు ఎటువంటి సాయిల్ని చూస్ చేసుకోవాలి అంటే మనం వాటర్ని అబ్జర్వ్ చేసుకునే కెపాసిటీ ఉన్న సాయిల్స్ని చూస్ చేసుకోవాలి, కానీ వాటర్ సీపేజ్ అంటే రిలీజ్ చేసే వాటిని మనం యూస్ చేసుకోకూడదు. అలాగే రాకీ, శాండీ, గ్రావిలరీ సాయిల్స్ అనేవి నాట్ సూటబుల్ అని చెప్తూ ఉన్నారు. నెక్స్ట్, క్లే సాయిల్స్ ఆర్ క్లే అండ్ సిల్ట్ మిక్స్డ్ సాయిల్స్ ఆర్ సూటబుల్. సో ఎటువంటి సాయిల్స్ యూజ్ అవుతాయి అంట ఈ యొక్క పాండ్ కన్స్ట్రక్షన్కి? క్లే సాయిల్స్ కానీ, క్లే సిల్ట్తో మిక్స్ అయిన సాయిల్స్ కానీ యూజ్ చేసుకోవచ్చు. సాయిల్ రిచ్ ఇన్ మినరల్స్ లైక్ ఐరన్, మెగ్నీషియం, లైమ్ ఎక్సెట్రా ఈజ్ హైలీ ఫేవర్డ్ యాజ్ ద మినరల్స్ ఆర్ యూస్ఫుల్ ఫర్ ది ఫిష్ టు గ్రో క్విక్లీ. సో ఇంకెటువంటి సాయిల్స్ని చూస్ చేసుకోవాలి అంటే ఏవైతే సాయిల్స్లో మినరల్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో మినరల్స్ ఏంటంటే ఐరన్, మెగ్నీషియం, లైమ్. సో ఎటువంటి మినరల్ కంటెంట్స్ ఎక్కువ ఉన్న సాయిల్స్ని మనం చూస్ చేసుకోవాలి. సో ఎందుకు అంటే సో మినరల్స్ని యూస్ చేసుకుని ఫిష్ అనేది చాలా త్వరగా గ్రో అవుతుంది. సో ఫర్ క్విక్ గ్రోత్ ఆఫ్ ది ఫిష్ అని చెప్తూ ఉన్నారు. In the absence of such minerals, they can be added artificially after testing the soil for this purpose. సో ఒకవేళ మనం యూస్ చేసుకునే యొక్క సాయిల్ని యూస్ చేసుకునే సాయిల్లో మినరల్స్ అనేవి యాబ్సెంట్ అయితే, అటువంటి మినరల్స్ అనేది యాబ్సెంట్ అయితే అలాంటప్పుడు ఏం చేయాలి అంటే ఆర్టిఫిషియల్గా వాటిని ఫస్ట్ సాయిల్ని టెస్ట్ చేసుకున్న తర్వాత వాటికి ఆర్టిఫిషియల్గా మినరల్స్ని మనం యాడ్ చేయాలి అని చెప్తున్నారు. Nursery ponds can be established in porous soils where silt mixed sand substratum necessary for fish culture can be artificially provided. So నర్సరీ పాండ్స్ని కనుక మనం కన్స్ట్రక్ట్ చేయాలి అనుకుంటున్నట్లయితే దాన్ని పారస్ సాయిల్స్లోనే మనం కన్స్ట్రక్ట్ చేసుకోవాలి అని చెప్తున్నారు. అలాగే ఫిష్ కల్చర్కి ఎటువంటి సాయిల్ అనేది ఎక్కువగా యూజ్ అవుతుంది అంటే సిల్ట్ మిక్స్డ్ శాండ్ సబ్స్ట్రేటమ్. సిల్ట్ అనేది శాండ్తో మిక్స్ అయిన సాయిల్స్ని ఎక్కువగా మనం ఫిష్ కల్చర్కి యూజ్ చేసుకుంటూ ఉంటాం. సో అటువంటి సాయిల్స్ అనేవి లేవు అంటే మనం ఆర్టిఫిషియల్గా ప్రొవైడ్ చేసుకోవచ్చు. Soil must be slightly alkaline with a pH of 7 to 9. Wide variation in pH leads to mass mortality. సాయిల్ pH ఎప్పుడు స్లైట్లీ ఆల్కలైన్ ఉండాలి, దాని యొక్క pH అనేది 7 to 9 ఉండాలి అని చెప్తున్నారు. అలాగే pHలో ఎటువంటి వైడ్ వేరియేషన్స్ వచ్చినా సరే ఇట్ లీడ్స్ టు మాస్ మార్టాలిటీ అంటున్నారు. సో ఫిషెస్ అనేవి చాలా ఎక్కువ నెంబర్లో చనిపోతాయి. pH అనేది వైడ్ వేరియేషన్స్ అనేవి ఉంది అంటే అది ఎస్డిక్ అయినా, కంప్లీట్ బేసిక్ అయిపోయినా, లేదంటే కంప్లీట్ ఎస్డిక్ అయిపోయినా ఇట్ లీడ్స్ టు మాస్ మార్టాలిటీ అంటున్నారు. అది ఎప్పుడు స్లైట్లీ ఆల్కలైన్ ఉండాలి అని చెప్తున్నారు. సో ఆ యొక్క సాయిల్ యొక్క pH ఎంత ఉంది అని మనం ఎలా తెలుసుకోవచ్చు అంటే సబ్స్ట్రేటంలో ఆ యొక్క సాయిల్ యొక్క ఆ యొక్క పాండ్లో ఉన్న సాయిల్ని 1.5 మీటర్స్ డెప్త్లో ఉన్న సాయిల్ని మనం కలెక్ట్ చేసుకుని దాన్ని మనం టెస్ట్ చేసుకోవాలి. దాని యొక్క pHని టెస్ట్ చేసుకుంటేనే దాని యొక్క pH అనేది మనకి తెలుస్తుంది. సో సబ్స్ట్రేటంలో 1.5 మీటర్స్ డెప్త్లో ఉన్న సాయిల్ని మనం తీసుకుని pHని టెస్ట్ చేసుకోవాలి. Water sources and its supply. Next one, water sources and its supply. It is better to establish the fish industry near perennial water sources. సో ఏం చెప్తున్నారు, ఒక ఫిష్ ఇండస్ట్రీని మనం ఎక్కడ కన్స్ట్రక్ట్ చేసుకోవాలంట, పెరీనియల్ వాటర్ సోర్సెస్ ఎక్కడ ఉన్నాయో. పెరీనియల్ అంటే ఎప్పటి నుంచో ఉన్న వాటర్ సోర్సెస్. సో ఎన్నో ఇయర్స్ నుంచి ఉన్న వాటర్ సోర్సెస్ దగ్గర మనం ఈ యొక్క ఫిష్ ఇండస్ట్రీని కన్స్ట్రక్ట్ చేసుకోవాలి అని చెప్తున్నారు. Quality and quantity of water required depends upon the type of fish selected for culture besides the number and nature of ponds to be constructed. సో ఇక్కడ మనం
ఒక ఫిషింగ్ ఇండస్ట్రీని కన్స్ట్రక్ట్ చేస్తున్నాము అంటే అది పెరినియల్ వాటర్ సోర్సెస్ దగ్గర కన్స్ట్రక్ట్ చేసుకోవాలి అని చెప్తున్నారు. అలాగే వాటర్ యొక్క క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ దేని మీద డిపెండ్ అయి ఉంటుందంట, మనం కల్చర్ చేసే ఫిష్ స్పీషీస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అలాగే క్వాంటిటీ అనేది ఎన్ని నెంబర్ ఆఫ్ పాండ్స్ మనం కన్స్ట్రక్ట్ చేసుకుంటున్నామో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో క్వాలిటీ అయితే మనం చూస్ చేసుకుని ఫిష్ మీద, అలాగే క్వాంటిటీ అయితే నెంబర్ అండ్ నేచర్ ఆఫ్ పాండ్స్, ఎన్ని పాండ్స్ని ఎటువంటి పాండ్స్ని మనం కన్స్ట్రక్ట్ చేసుకుంటున్నామో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది వాటర్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ. రిజర్వాయర్స్, perennial waterfalls, lakes, water springs, rivers, streams and deep wells are the main water sources which can supply sufficient amount of water for the fish pond. సో ఒక ఫిష్ పాండ్ని మనం కన్స్ట్రక్ట్ చేస్తున్నాము అంటే దానికి వాటర్ సోర్సెస్ అనేవి కావాలి. సో ఇక వాటర్ సోర్సెస్ అనేవి ఆ యొక్క ఫిష్ పాండ్కి సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ వాటర్ని సప్లై చేసేవిలాగా ఉండాలి. సో అటువంటి వాటర్ రిసోర్సెస్ ఏమున్నాయంట, రిజర్వాయర్స్, పెరీనియల్ వాటర్ ఫాల్స్, లేక్స్, వాటర్ స్ప్రింగ్స్, రివర్స్, స్ట్రీమ్స్, డీప్ వెల్స్ అని చెప్తున్నారు. అలాగే ఈవెన్ అండర్ గ్రౌండ్ వాటర్ని కూడా మనం యూస్ చేసుకోవచ్చు. అంటే బోర్ బావులను తవ్వుకొని బోర్ వెల్స్ని మనం డిగ్ చేసుకుని అక్కడ నుంచి వచ్చే అండర్ గ్రౌండ్ వాటర్ని కూడా మనం ఫిష్ కల్చర్కి యూస్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. వాటర్ మస్ట్ బి ప్యూర్ అండ్ ట్రాన్స్పరెంట్ ఈవెన్ డ్యూరింగ్ రైనీ సీజన్స్. సో మనం యూస్ చేసే ఫిష్ కల్చర్లో యూస్ చేసే వాటర్ అనేది ఎలా ఉండాలి అంటే ఇట్ షుడ్ బి ప్యూర్ అండ్ ట్రాన్స్పరెంట్ అంటున్నారు. అది కూడా ఈవెన్ డ్యూరింగ్ రైనీ సీజన్లో కూడా వచ్చే వాటర్లో కూడా అవి ఎలా ఉండాలంటే ప్యూర్ అండ్ ట్రాన్స్పరెంట్గా ఉంటేనే వాటిని మనం యూస్ చేసుకోవాలి అని చెప్తున్నారు. ఫ్లడ్ వాటర్ క్యాన్ బి యూటిలైజ్డ్ ఓన్లీ ఆఫ్టర్ స్టోరింగ్ ఇట్ ఇన్ రిజర్వాయర్ ఫర్ సెడిమెంట్ టు సెటిల్. సో ఒకవేళ మనం ఫ్లడ్ వాటర్ యూటిలైజ్ చేసుకోవాలి అనుకుంటున్నాము అంటే ఆ యొక్క వాటర్ని మనం స్టోర్ చేసుకుని రిజర్వాయర్స్లో ఉంచి వాటిని స్టోర్ చేసుకుని దాంట్లో ఉన్న బొరత కానీ మట్టి కానీ అన్నీ సెటిల్ అయిపోయిన తర్వాత వాటిని మనం యూస్ చేసుకోవాలి అని చెప్తున్నారు. వాటర్ మస్ట్ బి టెస్టెడ్ ఫర్ మినరల్ కంటెంట్స్. సో వాటర్లో ఉన్న వాటర్లో ఎటువంటి మినరల్ కంటెంట్స్ ఉన్నాయో ముందు మనం టెస్ట్ చేసుకోవాలి. సో ఒకవేళ వాటర్లో మినరల్ కంటెంట్స్ అనేవి తక్కువగా ఉన్నాయి అంటే వీ కెన్ యాడ్ మెన్యూర్స్. సో ఆర్టిఫిషియల్గా మెన్యూర్స్ని యాడ్ చేసుకుని దాంట్లో మినరల్ కంటెంట్ మనం పెంచుకోవచ్చు. అండ్ లైట్ గ్రీనిష్ వాటర్ కంటైన్ మోర్ ఆఫ్ మినరల్ సాల్ట్స్ అండ్ క్యాన్ బి డైరెక్ట్లీ యూజ్డ్ ఫర్ ఫిష్ కల్చర్. సో లైట్ గ్రీనిష్గా ఉన్నాయనుకోండి వాటర్, దాంట్లో మినరల్ సాల్ట్స్ ఎక్కువగా ఉన్నాయని అర్థం. సో అలా మినరల్ సాల్ట్స్ ఎక్కువగా ఉన్నాయంటే వాటిని మనం డైరెక్ట్గా ఫిష్ కల్చర్కి యూస్ చేసుకోవచ్చు. బ్రౌనిష్ వాటర్ ఈస్ ఎసిడిక్ అండ్ క్యాన్ బి యూజ్డ్ ఓన్లీ ఆఫ్టర్ న్యూట్రలైజింగ్ ఇట్ విత్ నెసరీ అమౌంట్స్ ఆఫ్ క్విక్లైమ్. సో ఇప్పుడు ఒకవేళ వాటర్ అనేది బ్రౌన్ కలర్లో ఉన్నాయి అనుకోండి, అవి ఎసిడిక్ నేచర్లో ఉన్నాయి అని అర్థం. సో అటువంటి వాటర్ని మనం న్యూట్రలైజ్ చేసుకున్న తర్వాతే మనం యూస్ చేసుకోవాలి. సో న్యూట్రలైజింగ్ అంటే ఏంటి అంటే ఇట్ షుడ్ యాడ్ విత్ క్విక్ లైమ్. సో వాటర్కి మనం క్విక్ లైమ్ యాడ్ చేసి దాన్ని న్యూట్రలైజ్ చేసుకున్న తర్వాత ఎసిడిక్ని స్లైట్లీ ఆల్కలైన్ వచ్చే వరకు మనం క్విక్ లైమ్ యాడ్ చేసుకుని అప్పుడు ఆ యొక్క వాటర్ని మనం యూటిలైజ్ చేసుకోవాలి. వాటర్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ. సో not only the water supply is important but also the quantity of water is also important. సో క్వాలిటీయే కాదు క్వాంటిటీ కూడా మనకి ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. సో ఎందుకు అంటే వాటర్ క్వాలిటీ ఉన్నా సరే క్వాంటిటీ ఎక్కువ లేవు అంటే మనం కన్స్ట్రక్ట్ చేసుకున్న పాండ్ అనేది వేస్ట్. సో అందుకని క్వాలిటీ క్వాంటిటీ రెండు ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. ఇన్ ఏరియాస్ విత్ కంట్రోల్డ్ ఇరిగేషన్ రిలయబుల్ వాటర్ సప్లైస్ ఆర్ జనరలీ ప్రెజెంట్. సో ఎటువంటి వాటర్ ఏరియాస్ని మనం చూస్ చేసుకోవాలి అంటే కంట్రోల్డ్ ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఉన్నవి, అలాగే వాటర్ సప్లై అనేది ఎప్పుడూ ఉండే ఏరియాస్ని మనం ఇక ఫిష్ పాండ్ కన్స్ట్రక్షన్కి యూస్ చేసుకోవాలి. వెన్ రెయిన్ ఫెడ్ ఆర్ గ్రౌండ్ వాటర్ పాండ్స్ ఆర్ యూజ్డ్ వాటర్ లెవెల్ బికమ్స్ క్వైట్ లో డ్యూ టు సీపేజ్ అండ్ ఇవాపరేషన్ ఇన్ సమ్మర్ మంత్స్. ఒకవేళ మనము రెయిన్ వాటర్ని కానీ గ్రౌండర్ వాటర్ని కానీ మనం యూస్ చేసుకుంటున్నాం మన యొక్క పాండ్స్లోకి. సో అటువంటి వాటర్స్ అనేవి సమ్మర్ మంత్స్లో ఇవాపరేషన్ వల్ల తగ్గిపోతాయి, అలాగే వాటర్ సీపేజ్ వల్ల అవి తగ్గిపోవచ్చు అని చెప్తున్నారు. As per an estimate, the average loss in tropical regions may be as much as 2.3 centimeters per day. సో యావరేజ్గా ఎస్టిమేట్ వేసిన ప్రకారం ఏంటి అంటే ట్రాపికల్ రీజియన్స్లో చూసుకున్నట్లయితే యావరేజ్ లాస్ ఆఫ్ వాటర్ ఎంత జరుగుతుంది అంటే 2.3 సెంటీమీటర్స్ పర్ డే. ఒక రోజుకి వచ్చేసి 2.3 సెంటీమీటర్స్ ఆఫ్ వాటర్ అనేది మనం లాస్ అయిపోతున్నాం ట్రాపికల్ రీజియన్స్లో అని చెప్తున్నారు.
When a hatchery is planned in connection with a pond rearing facility, the selection of a site depends on the location of the nursery and rearing ponds. సో ఒక హ్యాచరీని మనం ప్లాన్ చేస్తాము, అది పాండ్ రేరింగ్ ఫెసిలిటీతో. సో ఆ యొక్క సైట్ని మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అంటే బేస్డ్ ఆన్ ది ఎంత ఎక్కడెక్కడ మనం నర్సరీ కానీ రేరింగ్ పాండ్ని మనం లొకేట్ చేయాలి అనుకుంటున్నాం, ఎక్కడ కన్స్ట్రక్ట్ చేయాలి అనుకుంటున్నామో దాని మీద డిపెండ్ చేసుకొని మనం ఒక హ్యాచరీని కానీ ఒక పాండ్ రేరింగ్ ఫెసిలిటీస్ని అన్నిటిని మనం చూసుకుని మనం కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. The more important criteria is the regular supply of good quality water from springs, reservoirs or tube wells. సో మెయిన్ ఇంపార్టెంట్ క్రైటీరియా ఏంటి అంటే మనం సప్లై చేసే వాటర్, రెగ్యులర్గా సప్లై చేసే వాటర్ అనేది ది గుడ్ క్వాలిటీ ఆఫ్ వాటర్ అయి ఉండాలి. సో అవి ఎక్కడి నుంచి మనం యూస్ చేసుకుంటే మంచిది అంటున్నారు అంటే స్ప్రింగ్స్, రిజర్వాయర్స్, లేదు అంటే ట్యూబ్ వెల్స్. ది క్వాలిటీ ఆఫ్ వాటర్ ఇన్ ఫిష్ పాండ్స్ offers the most favorable condition for the existence of fish as well as other biota. సో మనం మెయింటైన్ చేసే క్వాలిటీ బట్టే మనకి ఫిష్ యొక్క గ్రోత్ కూడా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. అలాగే ఇప్పుడు మనం యూజ్ చేసుకునే వాటర్ కానీ మనం ఇచ్చే ఫేవరబుల్ కండిషన్స్ వల్ల కానీ ఒక ఫిష్ యొక్క ఎగ్జిస్టెన్స్ అనేది ఉంటుంది. నాట్ ఓన్లీ ఫిష్ యొక్క ఎగ్జిస్టెన్సే కాదు, మిగిలిన బయోటిక్ ఆర్గనిజమ్స్ అంటే నథింగ్ బట్ మిగిలిన బయోటా ఏదైతే ఆ యొక్క పాండ్లో ఉన్నాయో సో అవి కూడా బ్రతుకుతాయి. సోర్సెస్ ఆఫ్ పొల్యూషన్. As the sources of water for aquaculture are rainfall, groundwater, rivers, canals, lakes, etc. సో అసలు వాటర్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది ఈ యొక్క పాండ్స్కి అంటే ఈ యొక్క వాటర్ రిసోర్సెస్ వల్ల ఏంటి రెయిన్ఫాల్ కానీ గ్రౌండ్ వాటర్ కానీ రివర్స్ కానీ కెనాల్స్ కానీ లేక్స్ నుంచి వస్తుంది అని చెప్తున్నారు. సో ఇవి ఎలా పొల్యూట్ అవుతాయి అంట బై ది మైక్రో ఆర్గనిజమ్స్ ఆర్ కెమికల్స్. సో ఈ యొక్క మైక్రో ఆర్గనిజమ్స్ కెమికల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? డొమెస్టిక్ వేస్ట్, ఇండస్ట్రియల్ వేస్ట్ ఏదైతే మనం ప్రొడ్యూస్ చేస్తామో ఆ యొక్క వేస్ట్ అనేది ఈ యొక్క రివర్స్లోకి, లేక్స్లోకి, గ్రౌండ్ వాటర్, సీ వాటర్లోకి ఎంటర్ అవుతుంది. సో అలా ఎంటర్ అవడం వల్ల మైక్రో ఆర్గనిజమ్స్ గ్రోత్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది, అలాగే కెమికల్ అక్యుములేషన్ అనేది ఎక్కువైపోతుంది. సో అటువంటి వాటర్ బాడీస్ని కనుక అటువంటి వాటర్స్ని కనుక మనం యూస్ చేసుకున్నట్లయితే ఇట్ కాస్ లాట్ ఆఫ్ డ్యామేజ్ టు ది ఇండస్ట్రీస్ అని చెప్తున్నారు. సో ఎటువంటి ఇండస్ట్రీస్? మెయిన్గా అక్వాటిక్ ఇండస్ట్రీస్. సో అక్వాటిక్ ఇండస్ట్రీస్లో ఉండే యొక్క మనం కల్చర్ చేసే ఫిష్ అండ్ షెల్ ఫిష్ అనేవి ఈజీగా ఇటువంటి పొల్యూషన్కి ఎఫెక్ట్ అవుతాయి. సో ఆ యొక్క పొల్యూటింగ్ మెటీరియల్స్ ఏవైతే మైక్రో ఆర్గనిజమ్స్ కానీ కెమికల్స్ కానీ యొక్క వాటర్లోకి ఎంటర్ అయినాయో ఇట్ లీడ్స్ టు ది ఇంక్రీజ్ ఇన్ వాటర్ టెంపరేచర్ కానీ, pH కానీ, కార్బన్ డైఆక్సైడ్ కానీ, డిజాల్వ్డ్ ఆక్సిజన్ కానీ, అమ్మోనియా, అదర్ కెమికల్స్ని కూడా ఇంక్రీజ్ చేస్తూ ఉంటాయి. సో ఇలా చేయడం వల్ల ఈ యొక్క కెమికల్స్ కానీ, ఈ యొక్క టెంపరేచర్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల కానీ వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే ఫిషెస్ కానీ, షెల్ ఫిషెస్ కానీ ఈజీగా డిస్ట్రాయ్ అయిపోతాయి. ఇట్ షోస్ మాస్ మోర్టాలిటీ ఇన్ ది పాండ్స్ అని చెప్పుకోవచ్చు. సో main sources of pollution are microorganism chemicals which released into the rivers and lakes, groundwater, seawater from domestic waste and industrial waste and cheptunnaru. So this is all about the construction of an ideal fish pond. So in the next class I am going to discuss about the 3.2.